హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన ఛానల్ అయితే వీడియోస్ కొంచెం లేట్గా అయింది, అయితే మంచి వీడియోతో వచ్చాను. ఇది ఏంటంటే పోలవరం దగ్గరలో ఉన్న ఒక చిన్న డ్యాము. అది లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక లొకేషన్ చూసేద్దాం మరి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వాటర్ స్టోరేజ్ ఏంటంటే మనకి పోలవరం నుంచి వస్తుంది. పోలవరం నుంచి అంటే దేవరపల్లి, ఏలూరు నుంచి జంగారెడ్డి మరియు విజయవాడ కృష్ణానదులు ఈ వాటర్ కలిసింది. ఈ ఏరియాలో ఉంటే అందరికీ త్రాగునీటి అండ్ వ్యవసాయం చేసుకోవడానికి ఈ వాటర్ ఎంతో ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా, ఆ కెనాల్స్ ఉన్నాయి కదా, ఆ కెనాల్స్ ద్వారా మనకు వాటర్ అనేది బయటకు స్టోరేజ్ అయ్యింది. ఈ స్టోరేజ్ అయిన వాటర్ ఏంటంటే మనకి ఇలా వెళ్తుంది అనమాట. ఈ ఏరియాలో ఏంటంటే దేవరపల్లి నుంచి అలా వాటర్ అలా తిప్పుకుంటూ వెళ్తూ మనకి విజయవాడ కృష్ణానదిలో కలిసింది. ఇక్కడ ఉన్న మంచి లొకేషన్స్ అన్ని ఈ వీడియోలో మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఒక వంతెన దగ్గర ఉన్నాము. ఈ వంతెన దగ్గర ఉన్న లొకేషన్ చాలా బాగుంటుంది. అటు కొండలు, ఇటు రోడ్డు, మధ్యలో వంతెన నుంచి మనకి వాటర్ అనేది స్టోరేజ్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ వంతెన. ఇలా వంతెనలు అనేవి ఉంటాయి, ఊరికి వంతెన దాటుకుంటూ వెళ్తే ఇది కరెక్ట్గా ఈ వాటర్ అనేది మన విజయవాడ కృష్ణానదిలో కలిసిద్ది. మనం చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డ్యామును దాటుకుంటా వింజరం అనే గ్రామం వచ్చాము. ఈ గ్రామం దగ్గర ఏంటంటే హౌసెస్ తక్కువగా ఉంటాయి, కానీ లొకేషన్ చాలా బాగుంటాయి. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంటాయి. చుట్టూ అందమైన కొండలు అండ్ వాటర్ అనేది ఎక్కువ స్టోరేజ్ జరుగుతూ ఉంటుంది. చూడండి అసలు లొకేషన్ అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. అందమైన కొండలు మధ్యలో ఏంటంటే వాటరు. మార్నింగ్ అయితే పక్షులు కిలకిల చాలా బాగుంటుందంట. ఈ లొకేషన్ ఫాగీ ఉంటుంది. ఇప్పుడైతే నేను సన్ రైజ్లో ఉన్నాను. వీడియో పూర్తిగా పెడతాను లొకేషన్స్, మరి చూసేద్దామా మరి.